ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పదాజ్ఞల కొరకు మనం చూచినట్లయితే నేను చదువుతుండగా మీరు ధ్యానించవచ్చు. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 1వ వచనం నుండి 17వ వచనంలో మనం చూచినట్లయితే దేవుడు మనకు జారీ చేసిన పదాజ్ఞలను మొదటి ఆజ్ఞగా మనం చూచినట్లయితే, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు. రెండవ ఆజ్ఞ చూచినప్పుడు, పైన ఆకాశమందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళి అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. మూడవ ఆజ్ఞ మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. నాలుగవ ఆజ్ఞ మనం చూసినట్లయితే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. ఐదవ ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆరవ ఆజ్ఞ చూచినట్లయితే నరహత్య చేయకూడదు. ఏడవ ఆజ్ఞ చూచినట్లయితే విభచరింపకూడదు. ఎనిమిదవ ఆజ్ఞ చూచినట్లయితే దొంగతనం చేయకూడదు. తొమ్మిదవ ఆజ్ఞ చూచినట్లయితే నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వ ఆజ్ఞ చూచినట్లయితే నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు. ఆమేన్. దేవునికి స్తోత్రములు.